ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 18వ వచనం. వారు ప్రవక్తలైన ఎడల యెహోవా వాక్కు వారికి తోడై ఉండని ఎడల యెహోవా మందిరములోను యూదారాజు మందిరములోను యెరూషలేములోను శేషించి ఉండు ఉపకరణములు బబులోనుకు కొనిపోబడుకుండునట్లు వారు సైన్యములకు అధిపతియగు యెహోవాను బతిమాలు కొనుట మేలు. చబళ్ళు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. యెషయా కుమారుడైనటువంటి యెహోయాకీము ఏలను ఆరంభించినప్పుడు అబద్ధ బోధకుల్ని తన ప్రజలైనటువంటి వారిని డైవర్ట్ చేయటానికి, వారి మనసులు త్రిప్పివేయటానికి దేవుని ఎడల నుంచి ప్రవక్తని చెప్పమంటున్నారు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఉపకరణములు తీసుకొని వెళ్ళి బబులోను ఆ బొక్కసంలో అక్కడ దాచేదానికి ప్రేరేపించబడినటువంటి వారిగా చెప్తూ ఉన్నప్పుడు ఇర్మియాతో దేవుడు చెప్పమంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉండవలసిన ఉపకరణములు దేవుని సన్నిధిలో ఉండాలి. బెల్షాజరు దేవుని సన్నిధిలో ఉన్న ఉపకరణముల చేత ఏం చేశాడు? ద్రాక్షారసమును పోసుకొని త్రాగాడు. అంతే, పెద్ద పొరపాటు కూడా కాదు. కానీ దేవుని హస్తం తనకు కనపడతా ఉంది. త్రాగుతూ ఉండగా, బెల్షాజరు నిన్ను త్రాసులో తుయ్యగా నువ్వు తక్కువగా కనపడితివి. అక్కడ వ్రాయబడిన వ్రాత చూసి అడిలిపోయాడు ప్రియులరా. ఆయన చేవ్రాతను చూసి, ఎందుకు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఉపకరణములు ఏం చేశాడు? ద్రాక్షారసమును ఏముందిలే మేమే కదా, దీనత్వాన్ని కలిగినటువంటి వారమై బ్రతకటం అంత తేలికేమీ కాదు. అందుకే రాత్రి ఒక మాట చెప్పాను, కోపం వచ్చినప్పుడు పోరాడాల్సింది మనసుతో కానీ మనుషులతో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడాలి కానీ కన్నీటితో పోరాడితే కుదరదు. కన్నీరు అన్న పదం ఎక్కడంటే అది దేవుని సన్నిధిలో మాత్రమే ఉపయోగం. నువ్వు ఎక్కడ ఏడ్చినా ఆ ఏడుపుకి విలువ ఉండదు ప్రియులారా. నువ్వు ఎంత ఏడవాలనుకుంటే అది ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఏడు. అది ఎంతోమందికి ఆశీర్వాదకరంగా రక్షణార్థమైన మారు మనసును, ఉజ్జీవాన్ని, పశ్చాత్తాపాన్ని, మారు మనసును, పాప క్షమాపణని, విధేయతను తీసుకొచ్చింది. అంత మనం ఆపోజిట్ అన్నమాట. చెప్పేదానికి, వినేదానికి, చేసేదానికి పొంతన లేదు. దైవికమైన దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రియులరా మనం తక్కువ చేయబడకూడదు. దినదినము ఆశీర్వాదకరమైనటువంటి ఆ కృపలో మనం సాగిపోవాలి. అందుకని ఇర్మియాతో దేవుడు ఏమంటున్నాడు? వారి మాట వినకుడి. ఎవరి మాట? అబద్ధ బోధకుల మాట మీరు వినకుడి. ఎవరి మాట మనం వినాలట? అక్కడ చక్కని మాట మనము 17 బబులోను రాజునకు దాసులైన ఎడల మీరు బ్రతుకుదురు, ఈ పట్టణము పాడైపోనేలా. ఆయన మాట వింటే మీరు బ్రతుకుతారేమో కానీ మీరేమైపోతారు? పట్టణం ఏమైంది? పాడైపోయింది. వారు ప్రవక్తలైన ఎడల యెహోవా వాక్కు వారికి తోడై ఉండిన ఎడల యెహోవా మందిరములోను యూదారాజు మందిరములోను యెరూషలేములోను శేషించిన ఉపకరణములు బబులోనుకు కొనిపోకుండానట్లు వారు సైన్యములకు అధిపతియగు యెహోవాను బతిమాలు కొనుట మేలు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని సన్నిధిలోనట, దేవుడు సన్నిధిలో ఉన్నటువంటి ఉపకరణములను తీసుకొని పోకుండా ఉండునట్లుగా, మేలు కలుగునట్లుగా దేవుని సన్నిధిలోనట బతిమాలు కొనుట మేలు. క్షమించరాని పాపమునే చేసిన, అవిధేయత స్థితిలోనే ఉన్న, అంధకారములో ఉన్న, మంచేదో చెడేదో తెలియనటువంటి అమాయకపు జీవితంలో ఉన్నా మరలా నీ కళ్ళు తెరవబడినప్పుడు, నీ నేత్రాలు వెలిగించబడినప్పుడు, నీ హృదయం తెరవబడినప్పుడు, నీవు గ్రహించేటువంటి శక్తి వచ్చినప్పుడు, నేనేమిటో నాకు అర్థమైనప్పుడు ఆయన వద్దకు వచ్చి నువ్వు బ్రతిమాలుకుంటే, అందుకే ఏ వెళ్తారు అంటాడు కదా, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి ఆయన వద్దకే వచ్చినప్పుడట ఏమండి
ఆయన కరుణా వాత్సల్యములు కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు. కాబట్టి చేయదలిసిన కీడు చేయక దానిని మానుకొనుటకై ఆయన మనం బతిమాలుకోవాలి. కొట్టు చబడ్లు గట్టి కొట్టు. దేవుడు మనకి ఇచ్చిన కృప ఎట్టిదో మనకు గ్రహింపు లేక మన జీవితంలో పొరబడుతూ ఉన్నాం. దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము అనుభవించాలి. ఆ రోజు వారికి చెప్తున్నాడు ఇర్మియా, దేవుని సన్నిధిలో ఉండుట కొరకు మీరు బతిమాలుకొని ఉండుట మేలు. మీరు వారి మాట వినకూడదు. ఎవరి మాట మనం వినాలి? దేవుని మాట వినాలి. దేవుని సేవకుల మాట వినాలి. వారు చెప్పే బోధలో వాస్తవం ఉందా, అవాస్తవం ఉందా నువ్వు గ్రహించాలి. దేవుడు నీకు ఆ గ్రహింపుని ఇచ్చాడు. వాక్యం వింటున్నావు, బైబిల్ చదువుతూ ఉన్నావు కాబట్టి నీకు అర్థమవుతూ ఉంటుంది. ప్రియులారా, ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, బతిమాలు కొని ఉండుట మేలు. దేవుని సన్నిధిలో ఈరోజు మనం దాన్ని ఏ విధంగా తీసుకున్నాం చెప్పండి? ఏ విధంగా మనం దాన్ని అన్వయించుకుందాం? సార్దీసులో ఉన్న సంఘంతో ఏమంటున్నాడు? ఏమని? నీ క్రియలు నేను ఎరుగుదును, కానీ అవంతా కాదు, నీవు జాగరూకుడవై ఉండక సావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుచుకోటు చప్పట్ల గట్టిగా. ఎందుకంటే సగం సచ్చి సగం చెడి అటు ఇటు కాకుండా బ్రతుకుతున్నాం కాబట్టి ఆ బ్రతికేదేదో దేవునికి అప్పగించుకోండి. సమయం లేదు ప్రియులారా, మనం ఇంకా 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 అని ఆయన దీర్ఘశాంతమును మనము పరీక్షించకూడదు. ఆయన కోపించుచు వాత్సల్యం చూపుతున్నాడని ఇంకా మనం పరీక్షించకూడదు ప్రియులారా. సమయం లేదు. జీవితం చిన్నదే, కానీ అది విలువగా మనం ఎంచుకున్న వారంగా దేవునికి అప్పగించుకోవాలని బ్రతిమలాడుతూ ఉన్నాడు దేవుడు. తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. పక్షపాతం వచ్చినటువంటి వ్యక్తి సగం చచ్చుబడిపోయిద్ది, సగం పనిచేసిద్ది. కానీ ఆ పనిచేసిన సగం వల్ల తనకు ప్రయోజనము ఉండదు. ఎంతో యాతన, ఎంత బాధ, ఎన్ని రిస్ట్రిక్షన్స్ తను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని విధాలుగా ఈరోజు విశ్వాస జీవితంలో దేవుని నమ్ముకున్నటువంటి మన జీవితంలో జాగరూకుడవై ఉండక సావనై ఉన్న మిగిలిన వాటిని ఏమని చేయమంటున్నాడు? బలపరుచుము. అందుకని దేవుని సన్నిధిలో జాగరూకుడవై అంటే జాగు చేయక, దేవుడు నిన్ను దర్శించినప్పుడు, నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు ఆయనను బతిమాలుకొనుట మేలు. దేనికి? జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటినట బలపరచు. ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ తలిగిపోయావో, ఎక్కడ నిలబడలేకపోయావో, ఎందుకని దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తివిగా నువ్వు బ్రతకలేకపోతున్నావు అన్న సందర్భాన్ని మనము మనసును పెట్టుకొని ప్రియులారా, రోషం పూనుకొని కసిగా దేవుని సన్నిధిలో బ్రతకటానికి, ఆకలి దప్పుల కోసం, అన్న వస్త్రాల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, మనిషికి ఈ లోకంలో బ్రతికే ఉన్నతమైన జీవితం కోసం తలవంచమాక. ఎక్కడ తలవంచమాక. దేవుడు నిన్ను పోషించుటకు, బ్రతికించుటకు, నిలబెట్టుటకు ఆయన సమర్థుడు ప్రియులారా. నీతితో కూడిన కొంచెమైనా చాలండి. నీతితో కూడినటువంటిది కొంచెమైనా మనకు చాలు. అబద్ధంతోనో, మోసంతోనో, అన్యాయంతోనో మనకు అవసరంలే. కష్టపడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆశీర్వదిస్తే కొంచెమైనా, అది కొంచెమైనా ఏం చేస్తూ ఉంటుంది? తృప్తిని ఇస్తూ ఉంటుంది. తెలియని వాళ్ళంటే పొరపడుతున్నారు ప్రియులారా. తెలిసిన మనం చేస్తున్న పొరపాటు ఏమిటి? తెలిసి చేసిన ఈ పొరపాటు నుంచి క్షమించబడాలి, మన్నించబడాలా అనంటే దేవుని సన్నిధిలో మనము బ్రతిమలాడుకోవాలి. దేవుడు చెప్తున్నాడు వారి మాట వినొద్దు అని.
వారు బ్రతుకుతారేమో కానీ పట్టణము పాడైపోద్ది. కుటుంబము నాశనం కాకూడదు. దేవుడు మనకిచ్చిన బిడ్డలు ఆశీర్వదించబడాలా. దైనందిన జీవితంలో దేవుని కృపకు మనము పాత్రులం అవ్వాలి. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనము మార్చబడాలి. ప్రియులారా, దేవుడు మన నుంచి ఆశపడుతూ ఉన్నటువంటిది మనకి ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో దుష్టుడు వాటిని దోచుకొని పోకుండా, శత్రువు ఎత్తుకొని పోకుండా, అపవాదికి మనము బానిసలం కాకుండా ఉండనట్లుగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రభువుకు మనల్ని అంకిత భావంతో యేసయ్యను బ్రతిమలాడుకుందామండి. ఎవరి కాళ్ళు పట్టుకున్నా, ఎవరి చేతులు పట్టుకున్నా, కొన్నిసార్లు ఇవి కాళ్ళు అనుకోయా, ఈ చేతులు కాదయ్యా అంటాం. అంటే ఈ కాళ్ళు అనుకొని మాకు మేలు చెయ్యి, సహాయం చేయని అవసరంలో ఏం చేస్తాం? బ్రతిమలాడతాం. ఇచ్చిన ప్రతి మనిషి ఏం చేస్తూ ఉంటారు? నేను ఇచ్చా, నేను పెట్టా. ఇచ్చినప్పుడు పెట్టినప్పుడు చెప్పుకుంటారు. తీసుకున్న మనిషి గుర్తు లేకపోయినా, ఏమని అవసరం తీరాక ఆ మనిషిని మర్చిపోయినా, తీసుకునే వాళ్ళు మర్చిపోయినా, ఇచ్చిన వాళ్ళకి పెట్టిన వాళ్ళకి జ్ఞాపకాలు ఉన్నప్పుడు అవి ఎద్దేవగా ఉంటుంది, దెప్పి పొడిచినట్టు ఉంటుంది. కానీ దేవుడు మనల్ని ఇస్తే మన యొద్ద నుంచి ఏది కూడా తీసుకోడండి. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా. దానిని మనం వృద్ధి చేసుకోవాలా, దానిని కాపాడుకోవాలా. దాని కొరకు మనము శ్రద్ధ నిలిపిన వారిగా ఆయన సన్నిధిలో మనము ఉన్నప్పుడు ప్రభు మేలు మనం ఖచ్చితంగా అనుభవిస్తామండి. ఏదో కాసేపు అన్నట్టుగా ఉండమాక. ఈ కాసేపు నువ్వు దేవుని మాట వింటేనే శాశ్వతంగా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఆశీర్వాదకరంగా బ్రతుకుతావు. నీవు బ్రతుకుట వలన అనేకులు బ్రతికిస్తావు. మనం బ్రతుకుచూ ఉన్నప్పుడు మనం ఎంతోమందిని బ్రతికించేదానికి మనం ఒక మార్గముగా, మాదిరిగా మార్చబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇర్మియాతో దేవుడు అంటూ ఉన్నారు, వారికి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఈ విషయాన్ని వారికి చెప్పు. వారి చేత అబద్ధం చెప్పిస్తున్నారు, వారు మోసపోతారు, నష్టపోతారు. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ మాట చెప్పు. మీరు ఆయనను బతిమాలుకొని ఉండుట మేలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు జాగరూకుడు అయి ఉండక ఏదైతే మన జీవితంలో కోల్పోతూ ఉన్నామో దాని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా, యేసయ్యను బ్రతిమలాడుకునేవారిగా ఆయన పాదాలు పట్టుకోవాలి. ప్రియులారా,